ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 37వ కీర్తన 4వ వచనము. ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. ప్రియులారా, మానవుని యొక్క హృదయంలో ఎన్నో వాంఛలు, కోరికలు ఉంటూ ఉంటాయి. కొంతమందికి మంచి ఇల్లు కొనుక్కోవాలని, కొంతమందికి స్థలం కొనుక్కోవాలని, కొంతమందికి వాహనం కొనుక్కోవాలని, కొంతమందికి పిల్లలైతే బాగా చదువుకొని ఉన్నతమైన స్థానంలో ఉండి వారి కాలు మీద వారు నిలబడితే బాగుంటుందని ఆశలు ఎన్నో ఉంటాయి. మానవుడు ఆశ లేకుండా ఈ లోకంలో బ్రతకడండి. ప్రతి ఒక్కరికి కూడా ఎవ్రీవన్ ఈజ్ హ్యావింగ్ ఎ డిజైర్ ఇన్ దేర్ లైఫ్స్. వారి జీవితాల్లో ఒక ప్రత్యేకమైన కోరిక, వాంఛ ఉంటుంది. పిల్లరా, కోరిక నెరవేర్చబడ్డానికి ఎంతోమంది ఎన్నో కొండలు ఎక్కుతూ ఉన్నారు, మొక్కులు మొక్కుకుంటూ ఉన్నారు. వెళ్ళలేని స్థలాలు లేవు, తిరగలేని ప్రదేశమే లేదు. ప్రిలారా, ఎన్ని కొండలు ఎక్కినా, మెట్టులు ఎక్కినా, మెట్టల మీదకి వెళ్ళిపోయి తపస్సులు చేసిన, యోగాలు చేసిన ఆ యొక్క వాటి ద్వారా నీ యొక్క ఆశలు, కోరికలు, వాంఛ తీర్చదు, తీరబడవో, ఎవరు తీర్చలేరు కూడా. మరి ఎవరు తీరుస్తారు నీ హృదయ వాంఛ? నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో అనుకున్న వాంఛను తీర్చడానికి నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఏమనుకుంటున్నావు నీ భార్య గురించి? ఆమె ఎలా ఉండాలనుకుంటున్నావు? అలాగే దేవుడు చేస్తాడు. ఏమనుకుంటున్నావు నీ పిల్లల గురించి? వారు ఎలా ఉంటే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు, అలాగే ఉండేటట్టుగా చేస్తాడు. ఏమనుకుంటున్నావు నీ భర్త గురించి? నా భర్త నాకు ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నావా? ఆధ్యాత్మికంగా బాగుండాలని అనుకుంటున్నావా? స్పిరిచువల్గా ఎదిగితే బాగుంటుంది అనుకుంటున్నావా? సేమ్ అలాగే దేవుడు చేస్తాడు. ప్రియులారా, నీ హృదయ వాంఛ అయినప్పుడు, దేవునికి అనుకూలంగా ఉండేటప్పుడు, అది ఖచ్చితంగా దేవుడు చేస్తాడని నువ్వు నమ్మినప్పుడు నీ జీవితంలో ప్రేరాల ఆశ్చర్యమైన కార్యాలు కన్నులారా చూస్తావు. కొన్నిసార్లు కొన్ని వాంఛలు, కోరికలు నెరవేరు. ఎందుకు నెరవేరు అంటే దేవుడే కావాలని అవి నెరవేర్చడు. ఒకవేళ ఆ కోరిక నెరవేరింది అనుకోండి, అది చెడ్డగా నీకు కనిపించింది అనుకోండి, దేవుడు చాలా బాధపడతాడు. అయ్యో, నేను ఈ కోరిక నెరవేర్చకుండా ఉంటే బాగున్నాను, ఈ వాంఛ తీర్చకుండా ఉంటే బాగున్నాని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడు, కనికరం కలిగిన దేవుడు. నీ హృదయ వాంఛ అది ఎలాంటిది అయినప్పటికీ దేవుడు తీరుస్తాడు. ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా అది ఉన్నతమైన స్థానంలో ఉండేటప్పుడు నీ ఆశను ప్రభు నెరవేరుస్తాడు. నీ కోరికని సిద్ధింపచేస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భర్తని, నీ పిల్లలను, ప్రియులారా, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడానికి నమ్మదగిన దేవుడు. నీ హృదయ వాంఛన దేవుడు తీరుస్తాడు. కనుక బాధపడకో, దిగులు పడకో. ఈ యొక్క 2025లో ఇదిగో ఈ దినం, ఈ వాగ్దానం పట్టుకో. ఏమనుకొని వెళ్తున్నావో దేవుడు అది నీకు దయచేయబోతూ ఉన్నాడు. నమ్ము, విశ్వాసం ఉంచు. గొప్ప కార్యాలు చూస్తావు, గొప్ప కార్యాలు చేస్తావు. దేవుడు నీ హృదయ వాంఛను తీర్చి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. సంఘంలో సాక్ష్యం చెప్పే వ్యక్తిగా, అనేకులకు దేవుడు నాకు మేలు చేశాడు అని చెప్పే వ్యక్తిగా నా దేవుడు నిన్ను చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్.